పాయింట్ వస్తే హిందువుల్ని దొంగలుగా చూపిస్తూ ముస్లింల్ని సంతుష్టీకరించడం, క్రైస్తవుల్ని సంతుష్టీకరించడం, అదే సందర్భంలో ఆయా వ్యవహారాల్లో ఉన్నటువంటి లోపాలని గురించి ఎత్తి చూపెట్టకుండా వాళ్ళకి పూర్తి ఫేవర్గా ఉన్నట్టు నటించడం, తద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపడం అంతవరకు నడిచింది ఇంతకాలం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. డైరెక్ట్గా హిందూ సంస్థల్ని, ఈ దేశానికి, ఈ దేశ క్షేమం కోరేవాడిని, ఈ దేశం అగ్రభాగాన ఉండాలనుకునేటటువంటి వాళ్ళని ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా చూపిస్తూ ఈ దేశ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు సవరించిందండి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని? మరి ఇన్నిసార్లు సవరించి సిగ్గు లేకుండా సమర్థించుకోవడం ఏంటి? ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని శాంతం ఎబేయన్స్ లో పెట్టిందే, ఎమర్జెన్సీ పెట్టిందే, రాజ్యాంగ హక్కుల్ని కాలరాచి ప్రతిపక్షం అనేవాడిని అలా జైల్లో పెట్టిందే, మీడియా వార్తలు కలెక్టర్లు చూసి ధృవీకరించిన తర్వాత కానీ వార్తలు వేయడానికి వీల్లేదని చెప్పి నిషేధించిందే, భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని సర్వనాశనం చేసిందే, వాక్ స్వాతంత్ర హక్కుని కాలరాసిందే, ఎమర్జెన్సీ పెట్టిందే, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఓడగొట్టిందే. ఇంత చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొత్త కథలు చెప్తోంది. కొత్త నాటకాలకి ఈనాటి వారసుడు రాహుల్ గాంధీ అవుతున్నాడు అనమాట. ఒక రకంగా అంటే ఆయన అన్న మాటే హిందువుల గురించో లేదంటే అంటే హిందువులకు స్వాతంత్రం వచ్చిందనే మాట బేస్ చేసుకొని ఎస్సీలకో లేదంటే ఎస్టీలకో, దళితులకి, మైనార్టీలని వీళ్ళని పక్కన పెడుతోంది భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనక? ఆ కోణం వెనక అనిపిస్తుందా? సుదీర్ఘకాలపు రాజకీయాల్లో సిగ్గుపడ